చిల్ల డబ్బులు వేసిండు 500. హాయ్ అందరికీ. ఈరోజు నేను ద ఇండస్ వ్యాలీ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ యూజ్ చేసుకొని కుకింగ్ చేయబోతున్నాను. ఇవి వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ అండి. చాలా అంటే చాలా మందంగా ఉంటాయి అండ్ ప్రోడక్ట్ కూడా ఫుల్ క్వాలిటీతో అయితే ఉంటుంది. నేను చాలా ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తున్నారు, వీడియోస్లో కూడా మీరు చూస్తున్నారు. కొంతమంది వచ్చి నన్ను అడుగుతారు, వీటిని ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, యాప్ లింక్ ఏదైనా ఉందా అనేసి. యాప్ లింక్ అంటూ సపరేట్గా ఏం లేదండి. ద ఇండస్ వ్యాలీ అనేసి మీరు ఒకసారి సెర్చ్ చేసుకుంటే గూగుల్లో మీకు వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు మాకు అర్థం కావట్లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, మీరైతే కొనుక్కోవచ్చు. Village12 అనే కూపన్ కోడ్ ఏ ప్రోడక్ట్ కొన్నా మీరు యూజ్ చేసుకున్నారు అనుకోండి, VILLAGE Village12 అని స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి. అది యూజ్ చేసుకుంటే మీకు ఏ ప్రోడక్ట్ కొన్నా 12% ఆఫ్ ఉంటుందన్నమాట. సో అది మీకు చాలా మంచి బెనిఫిట్ అయితే అవుతుందండి. ఇక నేను వచ్చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి సేమియా పాయసం అయితే చేస్తున్నాను అనమాట. నాకు తెలియంది అర్థం కాని ఒక విషయం అయితే ఉంటుంది. బెల్లం మంచిదా, పటిక బెల్లం మంచిదా, పంచదార మంచిదా, లేకపోతే ఖర్జూరం మంచిదా? ఈ నాలుగిట్లో ఏది మంచిది? కొంతమంది తాటి బెల్లం అంటారు, కొంతమంది ఈత బెల్లం అంటారు, కొంతమంది కొబ్బరి బెల్లం అంటారు. ఇలా చాలా రకాల బెల్లాలు వచ్చేసాయి. నల్ల బెల్లం, ఎర్ర బెల్లం అనేసి ఏది మంచిది నాకు నిజంగా అర్థం కావట్లేదు. హెల్దీ ఇది వాడితే అని అంటారు. అసలు నిజంగా చెప్పాలంటే పంచదార బెల్లానికి కంపారిజన్ వస్తే గనక బెల్లం మంచిది, పంచదార మంచిది కాదంటారు. మళ్ళీ తర్వాత వచ్చి హనీ మంచిది అంటారు, బెల్లం ప్లేస్లో అది ఆర్డర్. ఇవన్నీ నాకు విన్నాక అసలు ఏది మంచిదో నాకు అర్థమే కావట్లేదు. దయచేసి మీకేమైనా ఆలోచన ఉంటే గనక నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే నాకే విసుగొచ్చేస్తుందండి. ఇప్పుడు పిల్లలకి ఏది మంచిదని నేను ధైర్యంగా పెట్టాలి అనేసి. పటిక బెల్లం మంచిది అంటారు, అది యూజ్ చేద్దాము అంటే లేదు, దానికంటే మంచిది తాటి బెల్లం అంటున్నారు. సో నాకు అసలుకి అర్థం కావట్లేదు. ఇక ఇక్కడ వచ్చేసి ఈరోజు మేము కలకూర అయితే చేస్తామండి. కలకూర అంటే ఒక 4-5 రకాల కూరగాయలని కొద్ది కొద్దిగా వేసి ఒక కూర అయితే చేస్తాం. నిజం చెప్తున్నా, ఎప్పుడు చేసినా ఎనీ టైం ఏ టైంలో అయినా మీరు చేయండి, ఇదే పర్టికులర్ టైం అని ఉండదు. ఏ టైంలో చేసినా సూపర్ కాంబినేషన్ అండ్ సూపర్ టేస్ట్ అయితే వస్తుంది కలకూరకి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి చిక్కుడుకాయలన్నీ ఈనెలు తీశారు కదా పిల్లలిద్దరు ముగ్గురు కూడా, వాటిని 2 ముక్కల కింద అయితే నేను చేత్తో కట్ చేసుకొని, ఇంకా ఈనెలు ఏమైనా ఉంటే అవి నేను కంప్లీట్గా తీసుకుంటున్నాను. తినేటప్పుడు సాగిపోయినట్టు రాకుండా ఉండటం కోసం ముందుగా అయితే స్టవ్ మీద గిన్నె పెట్టాను కదా, వాటర్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత గిన్నె కడుక్కొచ్చిన వాటర్ అన్ని ఇక దాంట్లో అయితే ఆయిల్ పోసుకుంటున్నానండి. నేను ఒక విషయం చెప్పానా, ఈ మధ్యకాలంలో నేను ఎదుర్కొనే సమస్య అనమాట. ఏదైనా వీడియో కొలాబరేషను ఏదైనా మనం చేసాము అనుకోండి, అక్కడ ఒక మాట బాగా పర్టికులర్‌గా వస్తుంది. ఫ్రీగా వచ్చినయిగా ఎన్నైనా చెప్తావు. ఫ్రీగానే చేస్తున్నావుగా, ఏదైనా బావుందని చెప్తావా అనేసి. నాకు అర్థం కానిది, అందరూ అలా ఉంటారేమో, నేను అన్నీ అలా చెప్పలేనండి ఫ్రీగా వచ్చినంత మాత్రాన. ఎందుకు అంటే గనక అది నమ్మి మీరు రేపు కొనుక్కుంటే ఖచ్చితంగా నన్ను తిడతారు. ఆవిడ చెప్పటం వల్ల నేను కొనుక్కున్నాను, ఆవిడదే కారణం, అస్సలు ఆవిడ వీడియోస్ చూడకూడదు అన్న ఫీలింగ్ మీ మనసులో ఉంటుంది. అందుకనే నేను ఎవరైనా కొలాబరేషన్ పంపిస్తానన్నప్పుడు ఒక్కటే చెప్తాను, నాకు నచ్చితేనే నేను చేస్తాను, లేకపోతే మీరు పంపించినా అది నేను ఒకసారి వేసుకొనైనా పక్కన పడేస్తాను కానీ నేనైతే చెయ్యను అనే చెప్తాననమాట. మీరు అనుకోవచ్చు అలాంటప్పుడు ఎందుకు ఇది చేయాలని. వాళ్ళకి నచ్చితేనే పంపిస్తారండి, లేకపోతే పంపించారు కదా వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళు ఏదో పంపించారని నేను చేసి రేపు నన్ను నమ్మి నలుగురు కొనుక్కుంటే వాళ్ళు ఆ స్పాట నాకైతే ఇష్టం లేదు. కావాలంటే రిటర్న్ పెట్టేయమంటే వాళ్ళకే పెట్టేస్తాను, నాకు ప్రాబ్లం అయితే ఏముండదనమాట. ఇప్పుడు నేను చూపించే 3 ప్రోడక్ట్స్ కూడా ద ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను. Village12 అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 12% ఆఫ్ అయితే ఉంటుంది ప్రతి ప్రోడక్ట్ మీద. ఈ సంయుక్తకి కూర కలిపి అయితే నేను పెడుతున్నాను అనమాట.
ఈరోజు మా మరిది వాళ్ళ ఇద్దరు పిల్లల్లో స చిన్న పాప ఉంది గదా! శ్రీమయి. సో, ధనశ్రీకైతే 5 ఇయర్స్ వరకు భోగిపళ్ళు పోసారు గానీ, చిన్న పాపకైతే ఇప్పుడు 4థ్ ఇయర్ రన్ అవుతుందండి. సో, అందుకోసమనేసి తనకి భోగిపళ్ళు పోస్తున్నారనమాట. ఇక పక్కనొచ్చేసి మా ఖుషీని గూడా అయితే కూర్చోబెడుతున్నారు. ఖుషి అంటే ఎవరో మీకు ఆల్రెడీ తెలుసు. సో, మంజు వాళ్ళ తమ్ముడి కొడుకనమాట. క్లారిటీ కోసం నేను చెప్తున్నాను మీకు. మా తమ్ముడు వాళ్ళ బాబు అన్నట్లు. ఇక్కడొచ్చేసి చూస్తున్నారు గదా! శ్రీమయి అయితే తెగ సిగ్గుపడిపోతుందనమాట. తన డ్రెస్ వచ్చేసి భలే సూపర్‌గుంది. లంగా ఓణి టైప్‌లో యేసుకుంది. వాళ్ళ డ్యాడీ ఏం ఫోటోస్, వీడియోస్ కోసం చూడమంటేను అటు అస్సలు చూడట్లేదు. అటు ఇటు పక్కకు చూస్తుంది గానీ, వాళ్ళ పెదనాన్న వీడియో తీస్తుంటే మాత్రం చూస్తుంది. వాళ్ళ డ్యాడీ ఫోటోలు తీస్తుంటే మాత్రం చూడట్లే అన్నమాట. ఇక ఇద్దరిని అలా కూర్చోబెట్టారు. కానీ ఇక్కడ శ్రీమయికి మాత్రమే భోగిపళ్ళైతే పోస్తారండి. తర్వాత వచ్చేసి భోగిపళ్ళకి మీరెలా పోస్తారో మాకు తెలియదు. ధనశ్రీ, శ్రీమయి అండ్ తర్వాత అఖిల్‌కి, సంయుక్తకి పోసిన విధానం నేను చెప్తాను మీకు. చిల్లర డబ్బులుంటాయి గదండీ! అవి, తర్వాత చెరుకు, తర్వాత అక్షింతలు, పువ్వులు, తర్వాతొచ్చేసి ఇవేనండి భోగిపళ్ళు కింద మెయిన్‌గా మనం రేగికాయలు పోస్తాం గదా! అవన్నమాట. ఈ 5 పిల్లల తల మీదయితే పోస్తారు. ఇక్కడ మామయ్య గారు, అత్తయ్య గారైతే
చేయటం అయిపోయిన తర్వాత ఇక అఖిల్‌ని తీసుకొని మేము సెంటర్‌కి షాపింగ్‌కయితే వెళ్ళామండి. ఇక్కడ మా వారికి ఈ షర్ట్ అయితే తీసుకున్నాను. మిగిలినయన్నీ అఖిల్ కోసం తీసుకున్నవే. ఆ వీడియో షార్ట్ నేను పోస్ట్ చేసినప్పుడు ఈ మాట అంటే, "మీ వారికేగా తీసుకుంది, మీ పిల్లలకేగా పెద్ద ఫీల్ అయిపోతున్నావు ఏంటి?" అన్నారు. ఫీల్ అయిపోతున్నాను ఏంటి అంటే, మేము ఇంతింత డబ్బులు పెట్టి అస్సలు తీసుకోమండి. నిజం చెప్తున్నాను. ఎందుకు అంటే, మాకు బట్టలకి ఎక్కువ వేస్ట్ చేయటం అస్సలు నచ్చదనమాట. ఫ్యూచర్‌లో అయితే పిల్లల కోసం తప్పదు, కాదని నేను అనట్లేదు. నా మనసుకి ఎందుకో బట్టల కోసం ఎక్కువ వేస్ట్ చేయటం నచ్చదు. మీరు గమనిస్తే నా శారీస్ గూడా తక్కువ కాస్ట్‌లోయే నేను తీసుకుంటూ ఉంటాను. డ్రెసెస్ కానీ ఏవైనా సరే. సో, ఎవరు ఎన్ననుకున్నా ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఒక్కోలా